హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డీకే వ్లాగ్స్. నేను మీ దీపాని. ఈరోజు ఎంతో రుచికరమైన ఒక పచ్చడిని ఎలా చేయాలో చూద్దాము. అదే బీరకాయ పచ్చడి. దీనిని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే 2 ముద్దలు ఎక్కువే తింటారు, అంత రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాము. ఈ పచ్చడి కోసం 2 మీడియం సైజు లేత బీరకాయలు తీసుకుని దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోండి. దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఒట్టి మిరపకాయలు, 5 పచ్చిమిరపకాయలు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేయండి. ఈ ఫ్రై అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకుని వీటిని లైట్గా ఫ్రై చేయండి. నువ్వులని మరీ ఎక్కువ ఫ్రై చేయనవసరం లేదు. ఇప్పుడు ఫ్రై అయ్యాయి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకుని నువ్వులు అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పు, అర నిమ్మకాయంత చింతపండును కూడా తీసుకోండి. దీనిని ఇలా విడదీసి వేసుకోండి. ఇలా విడదీసి వేసుకోవడం వల్ల చింతపండు అనేది బీరకాయ ముక్కల్లోకి బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇదంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి బీరకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వండి. మూత తీస్తూ అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండండి. ఇక్కడ చూడండి, బీరకాయ ముక్కలు అనేటివి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. దీనిలోకి బీరకాయ ముక్కలను వేసుకోండి. దీనిపైన మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. పోపు కోసం ప్యాన్ పెట్టుకోండి. దానిలోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పోపు దినుసులు, మధ్యలోకి దించుకున్న 2 ఒట్టి మిరపకాయలు, 2 రెవ్వల కరివేపాకును కూడా వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కచ్చా పచ్చగా దంచుకున్న 10 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని దీనిని కూడా బాగా ఫ్రై చేయండి. ఇది ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందే మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసుకుని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. దీనిని 1 మినిట్ పాటు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చడి రెడీ. దీనిని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే 2 ముద్దలు ఎక్కువే తింటారు, అంత రుచిగా ఉంటుంది. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అదేవిధంగా ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.